राकेश सर। वसीम, ओल्ड सिटी का शेर। क्या रे, बहुत होशियारी दिखा रहा है आजकल सिटी में। నా దోస్త్ బేటాని అరెస్ట్ చేసి అంత దమ్ముందా నీకు? ఉంటే 10 నిమిషాల్లో పాత బస్తీకొచ్చి నీ దమ్ చూపించరా. ఆకే దిఖా అప్ని మర్దాన్గి. సర్చ్ 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 ఇల్లంతా వెతకండి. ఎక్కడున్నా సరే బయటికి లాక్కోండి. కమాన్ కమాన్ డూ ఇట్ ఫాస్ట్. సార్ దొరికాడు సార్. भाई मेरा बेटा. ఇది నా ఏరియా. నా మనుషుల్ని దాటి నువ్వు వెళ్ళలేవు. మారా సాలేకో. औज़ुबिल्लाहि मिनश शैतानिर रजीम. बिस्मिल्लाहिर रहमानिर रहीम. अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन. इन्न मिन अखबरिल असामी अनु अयादल मुज़बिन लायक फिरलहु लहूम. వసీం భాయ్, ఖురాన్ పవిత్ర గ్రంథం. సెంటెన్స్ కి మీనింగ్ తెలుసు అనుకుంటా. తప్పు చేసిన వారిని కాపాడాలనుకోవడం ఇంకా పెద్ద తప్పు. అలా చేస్తే అల్లా కూడా క్షమించడం. శాబాష్ బేటా. జేపీ గారు గవర్నమెంట్ అకౌంట్ లో డబ్బులు ఏమంటుంది? జీకే జీకే తట్టుకో తట్టుకో. నువ్వు ఆపరా గబురాయాలా. యాల పరిగి టెన్షన్. సెంట్రల్ మినిస్టర్ నేను ఉండగా అస్సలు మనం ఎంతమంది పోలీసు వాళ్ళని రప్ప రప్ప రప్పలాడించలే. రాని ఆ ఏసీపీని చూస్తాం. ఈడేమిరా యాడికి పోయినా మనల్ని టప్ప టప్పమని సైనిక మధ్య దోచాడు. దీనికి ఏమైనా బుల్లెట్ ఫ్యాక్టరీ ఉండదా ఏమి? ఏంట్రా ఇదంతా? ఫస్ట్ టైం పోలీసు వాడిని ఇంటికి వచ్చాడు కదా జీకే. ఈ మాత్రం హడావిడుంటే లైఫ్ టైం గుర్తుండిపోద్ది. ఒక ఎంపీ ఇంటికి వచ్చి ఇలా కాల్పులు జరపడం ఎంత క్రైమో తెలుసా? భయ్యా, ఇంత జరిగా కూడా నీకు లాజిక్ కావాలా భయ్యా?
రెడ్డి గారు అరెస్ట్ చేయడానికి వచ్చిన మాపై క్రూర మృగాలని జీకే మనుషులు దాడి చేయడంతో ఏసీపీ గారు ఎంతో చాకచక్యంగా వ్యవహరించి కాళ్ళు ఓ రౌండ్ గాళ్ళు 2 రౌండ్ కాల్పులు జరిపారు. ఆహా ఆ, కిలికి మరీ కల్పించుకుంటాడు గబ్బర కొడుకు. నాన్ బెయిలబుల్ వారెంట్. సిటీలో ఉన్న టాప్ మోస్ట్ డాక్టర్స్ చెప్పండి డాక్టర్స్. బాబు మీద వచ్చిన ఆరోపణల్ని తట్టుకోలేక హై బీపీ వచ్చిందనమాట. దాంతో బ్రెయిన్ లో ఇంట్రాసెరబల్ హెమరేజ్ వచ్చి బాడీ మొత్తం చచ్చుపడిపోయిందనమాట. ట్రీట్మెంట్ కోసం ఇతన్ని అర్జెంట్ గా అమెరికా షిఫ్ట్ చేయమని కోర్టు ఇచ్చిన పర్మిషన్ అన్నమాట. దిస్ ఇస్ లా అన్నమాట. ఈవినింగ్ 5 o'clock ఫ్లైట్ ఎమిరేట్స్. రెడ్డి గారు పెట్రోల్ పోస్తున్నావేట్రా? కంగారు పడకి జీకే. ప్రకృతి వైద్యం వేర్ సైన్స్ ఫెయిల్స్, ఆయుర్వేదం వర్క్స్ అన్నమాట. ఏమంటారు డాక్టర్? అవునన్నమాట. మ్యాచ్ బాక్స్ ఉందా? వీఆర్ డాక్టర్స్. లైటర్ అనమాట. అబ్బో మ్మ్. అరే రేయ్, తమ్ముడు సార్ ప్రకృతి వచ్చే పనిచేస్తా సార్, చేతుల్లో కదలికి వచ్చింది. ఇప్పుడు చూడండి రెడ్డి గారు, టోటల్ బాడీ 10K రన్ చేస్తే. రేయ్, తమ్ముడు. రేయ్, ఏసీపీ. ఆడ మనకు షార్ట్ ఫిల్మే చూపించినాడు. ఈడికి ఒకే తూరి ఫిలిం ఫెస్టివల్ చూపిస్తాడు. ఏపీ గారు. పట్టేసినాడు రా. ఏమోపి వచ్చినావా? వచ్చానా? ఊర్లోకి ఎప్పుడు వచ్చారు? వద్దన్నే పక్క ఇదిలో ఫైనాన్స్ మినిస్టర్ పెద్ద కుదురు పెద్ద మనిషి అయితే పలకరించిపోదామని వచ్చినాం. ఇక్కడేం పని? ఆందవే కదా హాయ్ చెప్పిపోతామని. ఇప్పుడు ఏం చేస్తారు? ఇంకేం చేస్తాం, బాయ్ చెప్పిపోతాం. తమ్ముడు ఏంట్రా కూసావు? పొలిటీషియన్ అంటే కింగు పొంగు అని, పోలీస్ అంటే ఏంటో నేను చెప్పనా? పోలీస్ అంటే పవర్, దాని ఇంపాక్ట్ అలా ఉంటుంది. పోలీస్ అంటే భయం, అది ఇలా ఉంటుంది. పోలీస్ అంటే పొగరు, అది నాలా ఉంటుంది. ఒక అమ్మాయిని దారుణంగా చంపిన ఈ ఊర కుక్కని ఉరికంబం ఎక్కించేదాకా వదలను. చెప్పినట్టు ఆన్ టైం నీ తమ్ముని స్టేషన్ కి తీసుకెళ్తున్నా. నీకు 3 రోజులు టైం ఇస్తా. మనీ వాడతావో, మనుషుల్ని వాడతావో, కాళ్ళు పట్టుకుంటావో, కాలర్లు పట్టుకుంటావో, పక్కలేస్తావో, పైరవిలే చేస్తావో, ఏం చేస్తావో చెయ్యి. తమ్ముంటే నీ తమ్ముని స్టేషన్ నుంచి బయటకు తీసుకుని రారా. జీకే, మామూలుగానే మనిషి అన్నోడికి ఓ టీ స్పూన్ టెంపర్ ఉంటుంది. అది డ్రెస్ వేసుకున్నోడికి టన్నుల్లో ఉంటుంది. ఏంటి సార్ సడన్ గా ఇంత పెద్ద పార్టీ అరేంజ్ చేశారు? జీకే గాడికి మన పోలీస్ పవర్ ఏంటో చూపించాడు మావాడు. సెలబ్రేట్ చేసుకోపోతే ఎలా? దిస్ ఈస్ ఫర్ మై సన్. కాంతం, నిజమైన పోలీస్ ఎవడు పార్టీకి యూనిఫామ్ లో రాడాయని చెప్పాను, విన్నావా? పర్లేదులేండి, డైరెక్ట్ గా స్టేషన్ నుంచి వచ్చారనుకుంటారు. ఏంటి సార్ డైరెక్ట్ గా స్టేషన్ నుంచి వచ్చేసినట్టున్నారు? చెప్పానా? పదండి. అమ్మాయి ఇదేంటి ఇలా వచ్చేస్తుంది? ఏమా కష్టపడి శారీ కట్టాను, ఓ లైక్ ఓ కామెంట్ పడేచ్చుగా. రెడ్డి గారు, అమ్మాయి శారీ బాగుంది కదా? ఏయ్, అతను చెప్తావేంటి? లైక్ ఒక కమెంట్ చేయమన్నావు కదా, అందుకే డైరెక్ట్ గా షేర్ చేశా. ఓ ఓకే, ఇప్పుడు వెళ్ళి మన మ్యాటర్ మీ డాడీతో షేర్ చేస్తా. ఏ మహి, ఎక్స్క్యూజ్ మీ సార్. యూ టీవీ రిపోర్టర్. ఓ కావ్య కేసులో మీ అబ్బాయితో ట్రావెల్ చేస్తున్నా. గుడ్. నీ సపోర్ట్ ఎప్పుడు మా వాడికి ఉండాలమ్మా. వైఫ్ అండ్ హస్బెండ్ అన్నాక ఇవన్నీ మామూలేగా. వాట్? అంటే అది ప్రతి పోలీస్ ది భార్యాభర్తల సంబంధం అని తన ఫీలింగ్. నువ్వు రా. ఏమండి ఒక డైలాగ్ వదలండి. నువ్వు భయపెడితే భయపడి నీకు చుత్తుమురిగా అనుకున్నావే. ఎక్స్క్యూజ్ మీ, వీరు మా వారు వీళ్ళ ఆయన సీరియల్ ప్రొడ్యూసర్ అన్నావు కదయ్యా? అది సైడ్ బిజినెస్ సార్, ఇది ప్రొఫెషన్. ఈయన పోలీసే కాదు కదా. మా ఆయన పోలీసే. ఆయన పోలీస్ అయితే మన దగ్గర కంప్లైంట్ ఇచ్చాడేంటి? అంటే అది వేరే జోన్ సార్.
ఏ జోను? ఈస్ట్ కోస్ట్. జోన్ అడిగితే ట్రైన్ పేరు చెప్తాడేంటయ్యా? కన్ఫ్యూజ్ అయ్యారు సార్. ఈస్ట్ డిజిగ్నేషన్ ఏంటి? ఏ నన్ను అడుగుతారేంటి? మీరు ఏదో ఫిక్స్ అయ్యారుగా, మీరు చెప్పండి. డీసీపీ. ఈస్ట్ జోన్ డీసీ. ఈస్ట్ జోన్ డీసీపీ నేను కదా. ఇదిగో మాస్టారు, నన్ను ఎక్కడ ట్రాన్స్ఫర్ చేశారు? ఎవరికి తెలుసండి? ఎవరికి తెలుసు? అక్కడ సాంబార్ వస్తానంట. పండి. ఎంక్వైరీలా అడుగు. జాగ్రత్త. చాలా థ్యాంక్స్ రా. నీకు తండ్రి కావలసినప్పుడు నేను నీ పక్కన లేను, కానీ నా కొడుకు కావలసినప్పుడు నువ్వు నా పక్కనున్నా. ఐఎమ్ సారీ. లేదు నాన్న, మీ వాల్యూ ఏంటో, ఈ యూనిఫామ్ వాల్యూ ఏంటో నాకు అర్థమైంది. మా తాపి మేస్త్రి లైన్ లో ఉన్నాడు. ఈ బొక్కలన్నీ సిమెంట్ తో పూడ్చేద్దాం అంటున్నాడు. నేనేమన్నానంటే కలర్ పేపర్ అంటుందా, అప్పుడు బయట నుంచి వచ్చి లైట్ కలర్ఫుల్ గా ఉంటది అన్నాను. నువ్వేమంటావు? జనం మనల్ని చూసి నవ్వుతున్నారా? వినిపిస్తున్నాయి ఆ నవ్వులు వినిపిస్తున్నాయా? నేల టికెట్లు తగిన వేస్తున్నారు. నా తమ్ముడు ఎలా బయటికి తీసుకురావాలని నేను చూస్తుంటే సిమెంట్తో పూడ్చాలా, పేపర్ అతికించాలా? అవసరమా? ఇప్పుడు ఏం చేద్దాం? యూత్ లీడర్ లోపల ఉంటే యూత్ సైలెంట్ గా ఉండకూడదు. మన కంట్రోల్లో ఉన్న అన్ని స్టూడెంట్స్ యూనియన్స్ ని రెచ్చగొట్టండి. సిటీ తగలబడిపోవాలి. రెడ్డి గారు, మై డియర్ స్టూడెంట్స్, దయచేసి ఈ ప్లేస్ ఖాళీ చేసి వెళ్ళిపోండి. మీ అందరికి మంచి భవిష్యత్తు ఉంది. అనవసరంగా జీకే మాట విని మీ జీవితాలు నాశనం చేసుకోవద్దు. ఏంటమ్మా బొక్క నువ్వు మా భవిష్యత్తు గురించి మాట్లాడేది? అరగంటలో జీకే గారి తమ్ముడు కనుక రిలీజ్ అవపోతే సిటీ తగలబడిపోతాయి. మా జీకే తమ్ముడిని వదలకపోతే మేము సూసైడ్ చేసుకుని చచ్చిపోతాం. నేను సెల్ టవర్ ఎక్కి దూకి చచ్చిపోతాను. పోలీస్! 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 ఓకే, మూవ్. మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేశారు సార్? మాకెంత పరువు తక్కువ ఆలోచించారా? మేమేం తప్పు చేశాం సార్? సిటిజన్స్ తప్పు చేస్తే ఆ తప్పు పోలీసులది, స్టూడెంట్స్ తప్పు చేస్తే ఆ తప్పు టీచర్స్ది, పిల్లలు తప్పు చేస్తే ఆ తప్పు పేరెంట్స్ది. మా పిల్లలు ఆగవాయ్, బుద్ధిగా బడికెళ్ళి చదువుకుంటుంటే మా పిల్లలు ఏం తప్పు చేశారండి? బడికెళ్ళి చదువుకుంటున్నారా? లైవ్ చూడండి. జీకే నాకు తండ్రి లాంటాడు. మరి నేనెవరినే? జీకే గారి తమ్ముడు రిలీజ్ అయ్యేంత వరకు కాలేజీలు లేవు, ఎగ్జామ్స్ లేవు, చదువులు లేవు. మా అమ్మ మీద టెస్ట్ చెప్తున్నావు. మా జీకే గారి కళ్ళల్లో ఆనందం చూసేదానికి ఇక్కడి నుంచి పోయేది లేదు. ఏంటమ్మా కాప్స్ అంతా ఫ్లైఓవర్ మీద పిక్నిక్ ప్లాన్ చేశారా? మనకు భయపడి ఎక్స్ట్రా సిఆర్పిఎఫ్ తెచ్చుకున్నారా? వచ్చింది సిఆర్పిఎఫ్ కాదురా, ఎంఆర్పిఎఫ్, మదర్స్ ర్యాపిడ్ ప్రొటెక్షన్ ఫోర్స్. అమ్మా అమ్మా మై డియర్ మదర్స్, టేక్ పొజిషన్స్. అటాక్! అమ్మా రావారెడ్డి, మన క్యారమ్స్ ఆడుకుందాం. అక్కడ బ్లడ్ పడ్డాకే ఇక్కడ రెడ్ పడాలి సార్. ఎగ్జామ్ ఎన్నింటికి? 3 ఓకే, టెల్ మీ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ కెపాసిటర్? టెల్ మీ హౌ డస్ ఏ ప్రాసెసర్ వర్క్? వాట్ ఈస్ ఇంపల్సర్?
ఏమి తెలియకుండా ఎగ్జామ్ ఎలా రాస్తారా? ఎగ్జామ్ ఎలా రాస్తారా? కాలేజీలు లేవా? ఎగ్జామ్స్ లేవా? క్లాసులు లేవా? స్టేట్మెంట్ ఇస్తావా? ఎందుకు మట్ట చూస్తున్నావా? సీరియల్ చూస్తుంటే కరెంటు పోయింది అలాగే ఏంది మా మొహమా? గమ్ముని చూస్తుంటే గుండె ఆగిపోతుందమ్మా. ఏదో ఒకటి చెప్పమా. వీలైతే క్షమించు లేదా శిక్షించు. దయచేసి నేను నీ కొడుకుని గుర్తించమ్మా, గుర్తించు. గుర్తిస్తాన్రా. మదర్స్ అందరూ కొడుకులు పెట్టుకుని మక్కేసేస్తారు. మారిపోతావురా. కాలేజ్ ఎక్కుంటే స్ట్రైక్ చేస్తావా? స్ట్రైక్ ఈ ఆపరేషన్ కి ఏదైనా పేరు పెట్టండి సార్. స్వచ్ఛ భారత్ లాగా స్వచ్ఛ పుత్రుని పెడదామయ్యా. బాగుంది సార్. ఎక్కండ్రా ఎదవల్లారా. ఇంకే స్టూడెంట్ స్ట్రైక్ అనే మాట ఎత్తకూడదు. సార్ మొత్తం క్లియర్ సార్. థ్యాంక్స్ అమ్మా. हेलो లైవ్ టెలికాస్ట్ అలా ఉందమ్మా తమ్ముడు జీకే. నీకు ఇంకా 2 రోజులు టైం ఉంది. ఆల్ ద బెస్ట్.